90% ఆఫ్ ది బిగినర్స్ కోడింగ్ స్టార్ట్ చేసి అది నేర్చుకోలేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టాలెంట్ లేకపోవడం కాదు, కోడింగ్ స్కిల్స్ని ఎలా నేర్చుకోవాలో తెలియకపోవడం. సో ఈరోజు ఈ వీడియోలో నేను కోడింగ్ స్కిల్స్ని నేర్చుకోవడానికి యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజశేఖర్, వెల్కమ్ టు స్కిల్ కరేజ్. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే పిక్ వన్ లాంగ్వేజ్. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, ఇంజనీరింగ్ ఫ్రెషర్స్, అలాగే కోడింగ్ నేర్చుకోవాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కొత్తలో చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ చెప్పారు అని చెప్పేసి పైథాన్ చాలా ఈజీ అని చెప్పేసి చెప్పారని మీరు పైథాన్ ట్యూటోరియల్స్ ఓపెన్ చేసి చూస్తారు. అలాగే 2 రోజులు చూసిన తర్వాత జావా స్క్రిప్ట్ మంచి ట్రెండ్లో ఉంది, జావా స్క్రిప్ట్ మీద జాబ్స్ ఉన్నాయని చెప్పేసి విని ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసేసి పైథాన్ పక్కన పెట్టేసి మళ్ళీ జావా స్క్రిప్ట్కి జంప్ అవుతారు. ఇంకో 2 రోజుల తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో జావా మీద మంచి ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి విని మళ్ళీ ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ జావాకి షిఫ్ట్ అవుతారు. ఇలా చేయడం వల్ల ఒక 2-3 నెలల తర్వాత చూస్తే మీరు ఏ లాంగ్వేజ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోడింగ్ రాయలేక మైండ్ అంతా కన్ఫ్యూజన్ అండ్ ల్యాగ్తో నిండిపోతుంది. ప్రోగ్రామింగ్ అంటే కమాండ్స్ ఆ సింటాక్సెస్ గుర్తుపెట్టుకొని కోడింగ్ రాయడం కాదు. ప్రోగ్రామింగ్ అంటే మీరు ఓన్గా లాజిక్ బిల్డ్ చేయడం నేర్చుకోవాలి, కండిషన్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి, అలాగే లూప్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ అన్ని లాంగ్వేజెస్లో సేమ్ ఉంటాయి. ఆ లాంగ్వేజ్కి ఈ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటంటే రాసే పద్ధతిలో మాత్రమే చేంజ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే కనుక పైథాన్ కానీ జావా కానీ జావా స్క్రిప్ట్ కానీ ఏదైనా ఒక్క లాంగ్వేజ్ చూస్ చేసుకొని ఒక 2-3 నెలలు ఏ లాంగ్వేజ్ వైపు చూడకుండా ఒక్క లాంగ్వేజ్ మీదే కంప్లీట్గా కూర్చొని దాని గురించి మొత్తం మీరు తెలుసుకొని లాజిక్ బిల్డ్ చేయడం నేర్చుకొని అలాగే మినీ ప్రాజెక్ట్స్ మీ ఓన్గా క్రియేట్ చేయడం తెలుసుకున్న తర్వాత మీరు 3 నెలల తర్వాత ఇంకొక లాంగ్వేజ్కి షిఫ్ట్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ 3 నెలలు టైం పట్టింది, అక్కడ 3 నెలలు టైం పట్టదు, ఒక 1 మంత్ టైం పడుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ లాజిక్ బిల్డ్ చేయడం వచ్చేసింది. సో ఇప్పుడు మీరు రాసే పద్ధతి మాత్రమే చేంజ్ అవుతుంది ఆ లాంగ్వేజ్కి ఈ లాంగ్వేజ్కి. సో మీరు ఒక 3 నెలలు ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకొని దాన్ని నేర్చుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫాలో ది 20-80 రూల్. వీడియో మొత్తంలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే 20-80 రూల్. కోడింగ్ నేర్చుకునే కొత్తలో అందరూ బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే కోడింగ్ ట్యూటోరియల్స్ ఒక 4-5 గంటలు కంప్లీట్గా చూస్తూ ఉంటారు. ఆ ట్యూటోరియల్స్లో ట్యూటరు కోడింగ్ రాస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఇది బాగానే ఉంది, నాకు అర్థమైపోయింది, నాకు కోడింగ్ వచ్చేసింది అని చెప్పేసి ఫిక్స్ అవుతారు. నిజం చెప్పాలి అంటే కనుక ఇలా మీరు ఒక 10 గంటలు కంప్లీట్గా చూసినా కానీ మీకు కోడింగ్ ఒక్క ముక్క కూడా రాయడం చేత కాదు. ఒక్క ముక్క కూడా రాదు. దీన్నే టెక్ వరల్డ్లో ట్యూటోరియల్ హెల్ అంటారు. మీరు కోడింగ్ నేర్చుకోవాలి అని చెప్పేసి ట్యూటోరియల్స్ చూస్తూ ఒక లూప్లో పడిపోతారు కానీ కోడింగ్ మాత్రం ఒక్క ముక్క కూడా రాయలేరు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దీని గురించి మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేసి టాప్ 10 టిప్స్ ఫర్ స్విమ్మింగ్ అని చెప్పేసి సెర్చ్ చేసి ఆ వీడియో చూసి ప్రపంచంలో ఉన్న బెస్ట్ స్విమ్మర్ వీడియోని ఒక 100 సార్లు చూసి డైరెక్ట్గా బావిలోకి వెళ్ళి దూకితే మీకు ఈత వస్తుందా? గప్చుప్గా మునిగిపోతారు. సో కోడింగ్ కూడా అంతే. మీరు ఒక ట్యూటోరియల్స్ 4-5 గంటలు 10 గంటలు చూసి మీరు చూడడం వల్ల మీకు ఏ నాలెడ్జి రాదు, మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అసలు రాదు. ఎలాగైతే కాళ్ళు చేతులు ఊపితేనే ఈత వస్తుందో అలాగే మీరు ట్యూటోరియల్స్ చూడకుండా కీబోర్డు మీద చేతులు పెట్టి టైప్ చేస్తేనే కోడింగ్ కూడా వస్తుంది. సో అందుకోసం మీరు ఏం చేయాలి అంటే 20-80 రూల్ని ఫాలో అవ్వాలి. 20-80 రూల్ అంటే ఏంటంటే మీ టోటల్ లెర్నింగ్ టైంలో 20% ఆఫ్ ది టైము మీరు బుక్స్ చదవడానికి కానీ వీడియోస్ చూడడానికి కానీ ట్యూటోరియల్స్ చూడడానికి కానీ యూజ్ చేయండి. రిమైనింగ్ 80% ఆఫ్ ది టైము మీరు ప్రాక్టికల్గా కోడ్ రాయడానికి అలాగే ఎర్రర్స్ వస్తే రెక్టిఫై చేయడానికి ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మీ బ్రెయిన్కి కోడింగ్ అనేది అలవాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేర్చుకుంటున్న లాంగ్వేజ్కి సంబంధించి ఒక టాపిక్ మీద యూట్యూబ్లో ఒక 15 మినిట్స్ వీడియో చూశారు. ఆ 15 మినిట్స్ వీడియో అయిపోయిన తర్వాత వెంటనే వేరే వీడియోకి స్విచ్ అవ్వకుండా మీరు ఆ 15 మినిట్స్లో ఏదైతే నేర్చుకున్నారో ఏ టాపిక్ని మీరు మంచిగా నేర్చుకున్నారో దానికి సంబంధించి కోడింగ్ రాయండి. కోడింగ్లో ఎర్రర్స్ వస్తే రెక్టిఫై చేయండి, మళ్ళీ కోడింగ్ రాయండి. అలా చేయడం వల్ల బ్రెయిన్కి మీకు మంచిగా అర్థమవుతుంది, ఆ టాపిక్ మీద మంచి గ్రిప్ వస్తుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే టీచ్ టు లెర్న్. చాలామంది బిగినర్స్ ఫేస్ చేసే ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే
ఈరోజు ఒక కోడింగ్ కాన్సెప్ట్ కొత్తగా నేర్చుకుంటారు, ఒక 4 రోజుల తర్వాత దాని గురించి అడిగితే ఏం గుర్తుండదు. ఆ కాన్సెప్ట్ మీకు కంప్లీట్గా అర్థమవుతుంది, కానీ ఒక 4 రోజుల తర్వాత అడిగితే మాత్రం దాని గురించి ఏం గుర్తుండదు. కోడింగ్ నేర్చుకోవడం ఎంతైతే ఇంపార్టెంటో దాన్ని బ్రెయిన్లో స్టోర్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దీనికోసం మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఒక కోడింగ్ కాన్సెప్ట్ని కొత్తగా నేర్చుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నారనుకోండి. ఈ కాన్సెప్ట్ని మీకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి ఎలా చూడాలంటే, మీ రూమ్మేట్కి కానీ, మీ ఫ్రెండ్కి కానీ, మీ క్లాస్మేట్కి కానీ ఆ కాన్సెప్ట్ని మీరు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనివల్ల మీకు ఇంకా బెటర్గా మీకు ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఒకవేళ మీరు మధ్యలో ఎక్కడైనా బ్లాక్ అయిపోతే, కాన్సెప్ట్ చెప్తూ మధ్యలో ఎక్కడైనా బ్లాక్ అయిపోతే మీకు ఆ కాన్సెప్ట్ మీద ఇంకా పర్ఫెక్ట్ గ్రిప్ రాలేదని చెప్పేసి అర్థం. సో మీరు మళ్ళీ ఆ టాపిక్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి, మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మళ్ళీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మళ్ళీ తీసుకొచ్చి మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా చేస్తే మీకు ఆ కాన్సెప్ట్ మీకు కంప్లీట్గా వస్తుంది. మీరు ఒకసారి నేర్చుకోవడం వల్ల అది మీకు మాత్రమే అర్థమవుతుంది. మీరు వేరే వాళ్ళకి నేర్పించడం వల్ల అది ఇంకా మర్చిపోలేనంత స్ట్రాంగ్గా మీ బ్రెయిన్లో స్టోర్ అయిపోద్ది. ఇంకా మనం 4th పాయింట్కి వస్తే, యూజ్ ఏఐ టూల్స్ యాజ్ ఏ ట్యూటర్. ప్రజెంట్ ఈ రోజుల్లో మనకు ChatGPT, క్లౌడ్, జెమినీ ఏఐ ఇలా మంచి ఏఐ టూల్స్ మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. బిగినర్స్ చేసే తప్పు ఏంటంటే, ఏదైనా ఒక కోడింగ్ అసైన్మెంట్ వచ్చినా, లేకపోతే కోడింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కోడింగ్లో ఏదైనా ఎర్రర్స్ వచ్చినా వెంటనే ఏఐలో దాన్ని పేస్ట్ చేసి అది ఇచ్చే ఆన్సర్ని కాపీ పేస్ట్ చేసి అవుట్పుట్ తీసుకొని వస్తారు. అవుట్పుట్ మంచిగానే వస్తుంది, అలాగే మీరు కూడా హ్యాపీ. దీనివల్ల మీ కోడింగ్ స్కిల్స్ జీరోనే ఉంటాయి కదా, మీరు కోడింగ్ ఏం నేర్చుకుంటున్నట్టు. సో దీనికి సొల్యూషన్గా ఏం చేయాలి అంటే, మీరు ఏఐని కోడింగ్ రాపిచ్చే దొంగలాగా కాకుండా కోడింగ్ నేర్పించే ఒక పర్సనల్ టీచర్ లాగా ఏఐని యూజ్ చేయండి. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ ఫర్ క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే ChatGPTకి అది ఆన్సర్ ఇస్తుంది. ఇది మీరు ఇలా చేయడం వల్ల మీకు కోడింగ్ స్కిల్స్ ఏం పెరగవు. అదే ఇలా అడగండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది, దీనివల్ల దీనికి మెయిన్ రీజన్ ఏంటి, దీని వెనకాల ఉన్న కోర్ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి మీరు అడగండి. అది మీకు డీటెయిల్గా లైన్ టు లైన్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు ఏఐని హోంవర్క్ చేపించే ఒక దొంగలాగా కాకుండా కోడింగ్ నేర్పించే ఒక ట్యూషన్ టీచర్ లాగా యూజ్ చేయండి. సో ఇంకా 5th పాయింట్ ఏంటంటే, కాపీ క్యాట్ టు క్రియేటర్. మీరు కోడింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న కొత్తలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే మీకు అనిపిస్తుంది, నేను కొత్తగా నేర్చుకున్నాను కోడింగ్, అదే ప్రాజెక్టుకు సంబంధించిన కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలి, నేను సొంతంగా ఆలోచించలేకపోతున్నాను అని చెప్పేసి టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న టాప్ కోడర్స్ అందరూ స్టార్టింగ్లో వాళ్ళ సొంతంగా ఆలోచించింది ఏం కాదు, వేరే వాళ్ళ కాన్సెప్ట్స్ని కాపీ కొట్టి ఇప్పుడు వాళ్ళు పెద్ద క్రియేటర్స్ అయ్యారు. సో మీరేం చేస్తారు అంటే, ఒక యూట్యూబ్లోనో గిట్హబ్లోనో ఒక ప్రాజెక్టుకు సంబంధించిన కోడ్ని కాపీ చేసి సేమ్ టు సేమ్ మీ ల్యాప్టాప్లో రన్ చేయండి. రన్ చేసిన తర్వాత దాంట్లో ఆ కోడింగ్ కాన్సెప్ట్ ఉంది కదా, ఆ ప్రాజెక్టు, ఆ కోడింగ్ తర్వాత మీరేం చేస్తారు అంటే, ఆ కోడింగ్ లైన్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీరు కంప్లీట్గా అర్థం చేసుకోండి. అసలు ఆ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేశారు, ఎలాంటి లైన్స్ స్టార్టింగ్ రాశారు, అలాగే మీరు కొన్ని మార్పులు చేర్పులు కూడా దాంట్లో చేయండి. లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడం కానీ, ఫోంట్ సైజు, ఫోంట్ స్టైల్ చేంజ్ చేయడం కానీ, అలాగే ఒక కొత్త ఫంక్షన్ బటన్ని యాడ్ చేయడం కానీ, ఇలాంటి కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల రియల్ టైం ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు వాటిని రెక్టిఫై చేస్తే మీరు నేర్చుకుంటారు కొత్తగా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ తోటి ఒక కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే, మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ని రియల్ టైంలో లైక్ ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో కోడింగ్ నేర్చుకోవడానికి యూజ్ అయ్యే ఈ టెక్నిక్స్, ఈ ట్రిక్స్ మీకు అర్థమైనాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది అని చెప్పేసి మీకు అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.